ఇకపై ఐపీసీ, సిఆర్పిసి, ఎవిడెన్స్ యాక్ట్ని పేర్లు మారుస్తూ భారత ప్రభుత్వం ఒక రెజల్యూషన్ పాస్ చేసింది. అది చట్టం కింద కూడా మారింది. ఇది 1 జనవరి 2024 నుంచి అమల్లోకి రాబోతోంది. ఇది నిన్న గౌరవ ప్రెసిడెంట్ కూడా దీనికి సంతకాలు పెట్టారు. అంటే ఏంటి? ఇకపై ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ని భారతీయ సాక్ష్య సన్నిహిత చట్టం 2023 అని పిలుస్తారు. సిఆర్పిసిని భారతీయ సురక్ష సన్నిహిత బిల్లు 2023 అని పిలుస్తారు. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ని భారతీయ న్యాయ సన్నిహిత చట్టం అని పిలుస్తారు. ఇందులో అవసరం లేని కొన్ని సెక్షన్లు తొలగించారు. అవసరం ఉన్న వాటిని ఇంకొకటిని కొత్తటిని జతపరచడం జరిగింది. అంటే ఇంకా పాత పద్ధతిలో 200 సంవత్సరాల క్రితం ప్రవేశపెట్టిన ఇండియన్ పీనల్ కోడ్, సిఆర్పిసి, ఐపీసీని పేర్లను తొలగించి అవసరం లేని సెక్షన్లు తొలగించి ప్రస్తుత పరిస్థితిలో ఏది ఎఫెక్ట్ అవుతుందో వాటిని అమరుస్తూ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కొత్తగా ఈ చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఇది రానున్న రోజుల్లో అమల్లోకి రాబోతోంది. దీంట్లో కొన్ని చట్టాలు చాలా ముఖ్యమైనవి ఉన్నాయి. కొన్ని అవసరం లేనివన్నీ తీసేసి తొలగించి టైం వేస్ట్ చేయకుండా ఇవన్నీ తొలగించడం జరిగింది. ఇది అందరూ ఆహ్వానిస్తున్నారు. ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు ఉన్న టైంలో మనకి 1800 సంవత్సరంలో ప్రవేశపెట్టిన ఆ చట్టాలు ఇంకా ఇప్పుడు కంటిన్యూ ఏంటి? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు తాజాగా లేటెస్ట్ పొజిషన్స్లో ఎటువంటివి ఏవి అమలుకు రావాలి, అమలు చేయాలి అనే సదుద్దేశంతో బాగా రీసెర్చ్ చేసి ఈ కొత్త చట్టాలని పాత చట్టాలను తొలగించి ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఇది చూడాలి. అందరూ ఆహ్వానిస్తున్నారు ఈ కొత్త చట్టాలని. థ్యాంక్ యూ.